ఇందాక మా ప్రిన్సిపల్ గారు మాట్లాడేటప్పుడు కూడా ఒకటి చెప్పారు, ఎవరెవరు అటెండెన్స్ షార్టేజ్ ఉన్నా, ఎవరెవరు పర్సంటేజ్ తేడా ఉన్నా మేమన్నీ కూడా నోట్ చేస్తున్నాం, గ్రూపుల్లో పెడుతున్నాం అంటున్నారు. గ్రూపులు కాకుండా ఏ సెక్షన్స్ ఒకవేళ 6th క్లాస్ లో టీచర్ అయినా కూడా 7th క్లాస్ టీచర్ అయినా కూడా 27 మందికి ఒక టీచర్ పెట్టండి, ఒక బుక్ మెయింటైన్ చేయండి, ఒక రికార్డ్ మెయింటైన్ చేయండి. ఆ రికార్డ్ లో ఎప్పుడైతే వాళ్ళ యూనిట్ టెస్ట్ కానీ, హాఫర్లీ కానీ, క్వార్టర్లీ కానీ, లేకపోతే అటెండెన్స్ కానీ, వాళ్ళ హెల్త్ కండిషన్స్ కానీ అన్ని కూడా దాంట్లో రికార్డు లో చూసినట్టుగా 27 మందికి ఆ టీచర్ బాధ్యతగా ఉండే విధంగా పేరెంట్స్ ఎప్పటికప్పుడు ఎవరి 2 months కో లేకపోతే 1 month కో మీ కన్వీనియంట్ బట్టి 27 మందిని ఆ పేరెంట్ ని టీచర్స్ తోటి మాట్లాడటం, పేరెంట్స్ తోటి వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి చెప్పడం, వాళ్ళ పనితరం వాళ్ళకి ఏది ఇష్టం ఉందో, కొంతమందికి స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటుంది, కొంతమంది కల్చరల్ యాక్టివిటీస్ ఇష్టం ఉంటుంది, ఏది ఉంది భవిష్యత్తులో కూడా ఈ వయసులోనే వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత కూడా మన టీచర్స్ మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తాను.